వెల్కమ్ టు రుద్ర టీవీ. భారతదేశంలో అయోధ్య ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారింది. అయోధ్య రామ మందిరం ఇప్పుడు మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఆ అందాల బాలరాముడి ముందు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తాజ్ మహల్ కూడా చిన్నబోయిందా అనిపించేలా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రామ మందిరం సరికొత్త పర్యాటక రికార్డులను సృష్టించింది. దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య నిలిచింది. ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్ మహల్ భారత్ లోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా ఉండగా ఇప్పుడు ఆ స్థానాన్ని అయోధ్య భర్తీ చేసింది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 47.61 కోట్ల మంది పర్యాటకులు ఉత్తరప్రదేశ్ ను సందర్శించారని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర పర్యాటక పరిశ్రమకు కొత్త మైలురాళ్లను నెలకొల్పింది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యను 13.55 కోట్ల మంది భారతీయులు సందర్శించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. వీరితో పాటు 3153 మంది విదేశీ పర్యాటకులు కూడా అయోధ్యను సందర్శించారని చెప్పారు. అదే సమయంలో ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ను మొత్తం దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు కలిసి 12.51 కోట్ల మంది సందర్శించినట్లు తెలిపింది. కేవలం 9 నెలల్లోనే తాజ్ మహల్ రికార్డును అయోధ్య రామ మందిరం అధిగమించినట్లు యూపీ సర్కార్ స్పష్టం చేసింది.